మనిషి జీవితంలో చేయకూడని 50 తప్పులు ఇవే. తెలియక ఈ తప్పులు చేస్తే దరిద్రం తప్పదు. లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. కష్టాల పాలవుతారు. చేతిలోని ధనమంతా కూడా హరించుకుపోతుంది. అప్పుల పాలైపోతారు. ధన సమస్యలు రావడానికి, అప్పుల పాలైపోవడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం. మరి ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, ఫస్ట్ పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. సూర్యుడి మొహానికి నీళ్లు చల్లినట్లుగా అప్పుడు వాకిట్లో నీళ్లు చల్లకూడదు, అంటే కల్లాపి చల్లకూడదు. రెండవది, నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి, లేదంటే దారిద్ర్య దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. మూడవది, ఇంటి ముందు ముగ్గు లేకుండా, నుదిటిన బొట్టు లేకుండా పూజ చేయకూడదు. అలాగే జుట్టు విరబూసుకుని కూడా పూజ చేయకూడదు. నాలుగవది, మాసిన బట్టలు ఉతగ్గానే స్నానం చేయాలి. బట్టలు జాడించిన నీళ్లను కాళ్లపైన పోసుకోకూడదు. ఎందుకంటే ఆ నీటిలో జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆ నీటిని కాళ్లపై పోస్తే మీ కాళ్ళ ద్వారా జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఐదవది, ఇల్లు ఊడ్చిన చీపురు అస్సలు నిల్చోపెట్టకూడదు. అలా నిలబెడితే ఇంట్లో వారికి అనారోగ్యాలు వస్తాయి. నిలబెట్టడం అంటే చీపురు కొంచెం పైకి వచ్చేలాగా పెట్టరాదు. ఆరవది, వంటగదిలో వాడిన మసిబట్టలను సాయంత్రం 6 దాటాక ఉతకకూడదు. వీటిని కేవలం పగటిపూట మాత్రమే ఉతికి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఏడవది, సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం దోషకాలం కనుక ఈ టైంలో చేసే పూజ మంచి ఫలితం ఇస్తుంది. ఎనిమిదవది, పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. లోహపు విగ్రహాలైతే ఇంటి యజమాని బొటనవేలి కంటే తక్కువ సైజులో ఉండే విగ్రహాలను మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. 9వది, వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. 10వది, పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. 11వది, ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు 3 వత్తులు వేయాలి. 2 దీపాలు అంతకన్నా ఎక్కువ దీపాలు పెట్టేవారు 2 వత్తులు వేస్తే సరిపోతుంది. 12వది, రోజువారీ దీపారాధనకి వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు. కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాల సమయంలో దీపారాధన నూనె అన్ని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నూనె స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి. కొబ్బరి నూనె తెచ్చుకోండి, కానీ కల్తీ నూనె వాడకండి. 13వది, పూజలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పారేయకూడదు. తప్పకుండా తినాలి. 14వది, సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలు. వీటిని సాయంత్రం 6 దాటాక ఇంటికి తెస్తే శనిని మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. 15వది, పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరప పొడి ఎవ్వరికీ ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం వీటిని ఎవ్వరికీ ఇవ్వకండి. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. 16వది, శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు ఆ రోజు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే ముందు రోజు తెచ్చుకోండి. 17వది, జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. 18వది, శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుప వస్తువులు, నల్లటి నీల వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. 19, ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు పెద్దలు. 12వది, సాయంత్రం 6 దాటాక చెట్ల నుండి పూలు కొయ్యకూడదు. ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో పూలు కోస్తే ఆ పూల మొక్కలు మనల్ని శపిస్తాయి. 21వది, ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి. తోట ఉంటే తోటలోనే తమలపాకు చెట్టును ఉంచండి. తమలపాకు గౌరమ్మ తల్లితో సమానం. మైలుగాలి తగలకూడదు. 22, ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు. 23, తులసి చెట్టు ఆకులను గోర్లతో గిల్లకూడదు. ఆడవారు అస్సలు కొయ్యకూడదు. పొద్దుపోయాక తులసి మొక్కకు నీరు పోయకూడదు.
ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. 24 దేవాలయంలో గుడిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో మాత్రం ఫ్లూటు ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంచకూడదు. ఆవుతో కానీ రాధాదేవితో కానీ ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే మంచిది. 25 ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపించాలి. 26 రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాలిబొట్టులో దేవతల బొమ్మలు వేసుకోకూడదు. పిన్నీసులు వేయకూడదు. దేవునికి వాడిన పసుపు మంగళసూత్రానికి పెట్టాలి. 27 అపశకునాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. 28 వారానికి ఒక్కసారి ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవటం వల్ల దువ్వటం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. 29 దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి ఆ పసుపు నీటిలో దీపం పెడితే ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. 30 విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. 31 స్నానం చేసి తుడుచుకున్న టవల్ను ఇంటి తలుపుపై వేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం. 32 ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. 23 ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. 24 భోజనం చేస్తున్న సమయంలో ఎవ్వరినీ తిట్టకూడదు. 25 స్నానం చేసి విడిచిన బట్టలను మళ్ళీ వేసుకోకూడదు. ఎప్పుడూ ఉతికిన వస్త్రాలనే ధరించాలి. 36 మంగళవారం శుక్రవారం గోర్లు కత్తిరించుకోకూడదు. 37 ఎవరికి కూడా వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఎవరైనా మనకు ఇచ్చినా తీసుకోకూడదు. 38 ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది. ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే గుమ్మానికి ఎదురుగా అస్సలు చెప్పులు ఉండకూడదు. 39 ఎవరైనా ఇచ్చిన డబ్బును కానీ వ్యాపారంలో వచ్చే ధనాన్ని కానీ దాచి బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు కుండలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టుకోవాలి. 40 జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది. 41 రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు. అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా తల స్నానం చేయాలి. 42 ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే పెట్టాలి. 43 శుక్రవారం పూట స్త్రీలు తల స్నానం చేయకూడదు. 44 ఆడపిల్లలు పుట్టింటి నుండి పొరపాటున కూడా కొన్ని వస్తువులను అత్తింటికి తీసుకువెళ్ళకూడదు. చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, చేదుగా ఉండే పదార్థాలు, పూజా వస్తువులు, కారము ఇలాంటి వస్తువులను పుట్టింటి నుంచి తీసుకురాకూడదు. ఇలా తీసుకురావటం వల్ల పుట్టింటి నుండి లక్ష్మీదేవిని మన ఇంటికి తీసుకువచ్చినట్లు అని భావిస్తారు. త్వరగా పుట్టింటి సంపద తగ్గిపోతుంది. 46 నల్లబట్టలు, నూనె, అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అత్తింటికి అస్సలు పట్టుకు వెళ్ళకూడదు. 47 ఇల్లు ఊడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురును తీసుకువెళ్ళటం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారు అనే విషయాన్ని గమనించాలి. 48 నూనె పుట్టింటి నుంచి తీసుకురావటం వల్ల అత్తింటి వాళ్లకు అరిష్టం. అలాగే పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకోకండి, పుట్టింటి వాళ్లకు అరిష్టం. 49 అలాగే అగ్గిపెట్టెను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు. 50 కత్తిపీటలు, కత్తెరలు, సూదులు వంటివి పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు. ఇలా చేయటం వల్ల ఇరువురు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో గుడ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.